జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి ఆయనే. పార్టీ కన్ఫర్మ్ చేసిందా? కన్ఫ్యూజ్లో ఉందా? లేదా అదురు చూసి ఆయనే ఖర్చిపేశారా? నేనే అంటూ ప్రచారం చేసుకుంటున్న ఆ నేత నెట్టుకు రాగలరా? ఆ రెండు పార్టీల ఆర్థిక అధికార బలం ముందు నిలవగలిగే సత్తా ఉందా? ఆ రెండు సామాజిక వర్గాల మద్దతు ఉంటుందా? ఇంతకు ఆయనకు ఆ పార్టీ నాయకుల సపోర్ట్ ఉందా? ఉంటే మరెందుకు అటువైపు చూడటం లేదు? ఆ నియోజకవర్గంలో ఆయనకున్న బలమేంటి, బలహీనతలేంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణ బీజేపీలో కొత్త ట్విస్ట్. ఎప్పుడూ లేని కొత్త సంప్రదాయానికి ఆ పార్టీ నేత తెరలేపారు. ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థిని నిలబెట్టాలని రాష్ట్ర పెద్దలు తర్జన పడుతున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉండడంతో తాజా మాజీ అధ్యక్షులు సైతం దాటవేత ధోరణిలో ఉన్నారు. ఏమైనా అడిగితే అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నారు. అంతేకాని ఎవరు అనే దానిపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ అదేంటో ఏమో కానీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు మాత్రం అభ్యర్థిని నేనే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీ నేతలు అవాక్కవుతున్నారు. ఇదేం పద్ధతి? అభ్యర్థిని ప్రకటించలేదు కదా, ఆయన ఎలా అలా ప్రచారం చేసుకుంటారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీల చూపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఉంది. ఎవరికి వారుగా ఆ స్థానాన్ని గెలుచుకోవాలనే ధీమాతో ఉన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీల తీరు ఒకలా ఉంటే బీజేపీలో ఈ తీరు మరోలా ఉంది. అధికారికంగా ప్రకటన రాకపోయినా అభ్యర్థిని తానే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పోరులో బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ఓ అడుగు ముందుకేసింది. అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణిని ప్రకటించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికను సీరియస్గా తీసుకుంది. బైపోల్లో గెలవకుంటే పరువు పోతుందని హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ సైతం సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేపడుతోంది. కానీ బీజేపీ మాత్రం ఎన్నికల కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 1-2 సమావేశాలు నిర్వహించడం తప్పితే పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపించడం లేదని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు అభ్యర్థి ఎవరనే అంశంపై ఇప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు. కానీ బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి మాత్రం తానే అభ్యర్థినంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారనేది చర్చనీయాంశంగా మారింది. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే బీజేపీలో పలువురు ఆశావహులు టికెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పలువురు పెద్దలను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నట్టు తెలిసింది. ఈ తరుణంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి తానే అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకోవడంతో పార్టీ పెద్దలు అవాక్కైనట్టు తెలుస్తుంది. అసలు ప్రకటనే రాకుండా అభ్యర్థినంటూ ఎలా ప్రచారం చేసుకుంటారనే అంశంపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డే పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ 25,866 ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు. 54,683 ఓట్లతో ఓటమి చవిచూశారు. ఇక మూడో స్థానానికే పరిమితమయ్యారు. అయినా పార్టీ ఆయనకు బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది. జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఎవరైనా ఆశించవచ్చు అని, ఆయన ఆశించడం కూడా తప్పు కాదని, కానీ పార్టీ లైన్ దాటి తానే అభ్యర్థిని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అభ్యర్థి ఎంపికలో రాష్ట్ర నాయకత్వం ఇంకా అయోమయంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అభ్యర్థిని ఫైనల్ చేయాల్సింది హైకమాండ్ అంటూ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అంతేకాకుండా ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కిషన్ రెడ్డి లోక్సభ పరిధిలోకి వస్తుండటంతో ఏ నేత దీనిపై స్పందించే ధైర్యం చేయడం లేదు. పార్టీ అగ్రనేతలే మాట్లాడడానికి వెనకడుగు వేస్తున్నారు. అలాంటిది లంకల దీపక్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పార్టీ వర్గాలు కొందరు సోషల్ మీడియా వేదికగా తిప్పికొడుతున్నారు. ఇదిలా ఉండగా పార్టీ అధికారికంగా ప్రకటించకపోయినా తానే అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకోవడంతో పార్టీ ఏమైనా సంకేతాలు ఇచ్చిందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. లేక పార్టీ లైన్తో సంబంధం లేకుండా ఆశావహులను డీమోరల్ చేయడంలో భాగంగా దీపక్ రెడ్డి ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి పార్టీ ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.